ఈరోజు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, గత 6 నెలల ముందు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని విన్నపాలు మా తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి తరఫున చేయడం జరిగింది. మా యొక్క హక్కులను దాంట్లో మేము ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మున్సిపల్ చైర్మన్గా మైనార్టీలకు కేటాయించాలని ఒక డిమాండ్ చేయడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్గా ముస్లింలను చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. తాండూరు పట్టణంలో 40% ఉన్న మైనార్టీలను ప్రతి పార్టీ కూడా ఓటు బ్యాంకుగా వాడుకొని, వాళ్ళను ఎలక్షన్లనే వాడుకొని, ఓటు బ్యాంకుగా వాడుకొని, ఎలక్షన్ల తర్వాత ఎప్పుడైతే హోదాలు ఇవ్వవలసి వస్తుందో, నామినేట్ పోస్టులు ఇవ్వవలసి వస్తుందో, వాళ్ళకు ఒక పదవి ఇవ్వవలసి వస్తుందో, అప్పుడు మాత్రం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. కనుక మీరు ఇక్కడ ఎమ్మెల్యే గారు అయినరు, మీ యొక్క పార్టీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మీ యొక్క రిజర్వేషన్ వచ్చి, ఒకవేళ మీరు అధికారం వచ్చినట్లయితే, మీ యొక్క ప్యానల్ ఎక్కువ వచ్చినట్లయితే తప్పకుండా మైనార్టీని మున్సిపల్ చైర్మన్గా చేయాలని కోరడం జరిగింది. కానీ ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో మాకు వచ్చే వార్తల పత్రికల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, ఇది బీసీ జనరల్ కేటగిరీలో మున్సిపల్ చైర్మన్ వచ్చినా కూడా ఒక మహిళను మున్సిపల్ చైర్మన్ కేటాయించి ఒక మైనార్టీని వైస్ చైర్మన్ కేటాయిస్తున్నట్లు ఒక వార్త వచ్చింది. కానీ దీన్ని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల తీవ్రంగా ఖండిస్తున్నది. మనోహర్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీలో గెలిచారంటే అది మైనార్టీల యొక్క ఓట్ల పుణ్యమే. ఈరోజు మీరు మున్సిపాలిటీలో ఎక్కువ సీట్లు వచ్చినాయంటే అది మైనార్టీల పుణ్యమే. ఈరోజు మీ యొక్క ప్యానల్లో 19 మందిలో 8 మంది మైనార్టీలు ఉన్న విషయం మీరు గుర్తుంచుకోండి. మీరు ఈరోజు ఒకవేళ మైనార్టీలను పక్కన పెడితే, మైనార్టీలు మీరు చైర్మన్ ఇవ్వకపోతే మీకు మనోహర్ రెడ్డి గారికి మైనార్టీల యొక్క వ్యతిరేకిగా భావించవలసి వస్తుంది. తప్పకుండా మీరు ఒకవేళ మాకు మున్సిపల్ చైర్మన్గా మైనార్టీకి ఇవ్వకపోతే తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి తప్పకుండా మీ యొక్క అగడాలను అడ్డుకుంటూ ముందు మీకు చాలా విషయాల్లో మీతో మాకు ఉద్యమాలు చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఎవరికైతే మీరు వార్తల ప్రకారం, మేము చదివిన వార్తల ప్రకారం, వార్తాపత్రికల ప్రకారం ఎవరికైతే మీరు చైర్పర్సన్ పదవి ఇవ్వదలుచుకున్నారో, అదే ఇంట్లో ఇంతకుముందు మీరు అదే ఇంట్లో మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఇంట్లో 2 పదవుల ముస్లింలు అంత అర్హత గలవారు లేరా? నీరజా బాలరెడ్డి గారికి ఇవ్వాలని అనుకున్నారని ఒక వార్త చదివిన తర్వాత అనిపించింది ఏంటంటే, హ్యాట్రిక్ సాధించిన నిర్మలా బాలరెడ్డి గారిని చైర్మన్ పదవి ఇస్తున్నారని తెలుస్తున్నది. కానీ దాంట్లో కూడా చాలామంది మైనార్టీలు 2 సార్లు గెలిచి 3 సార్లు గెలిచిన మైనార్టీలు ఉన్నారు కదా. ఎవరికైతే మీరు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఇవ్వాలనుకున్నారో అబ్దుల్ రజాక్ గారికి, ఆయన కూడా 3వసారి హ్యాట్రిక్ గెలిచాడు కదా. ఆయనకి ఎందుకు ఇవ్వరు? తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ మీరు మైనార్టీని మీరు చైర్పర్సన్గా చేయాలి. తాండ్రు పట్టణ మైనార్టీ సోదరులారా, తాండ్రు నియోజకవర్గ మైనార్టీ సోదరులారా దీన్ని గమనించాలా. మన ఎమ్మెల్యే గారికి మన మీద ఒకవేళ ప్రేమ ఉంటే తప్పకుండా మనకు మైనార్టీ చైర్మన్ తప్పకుండా మైనార్టీ కేటాయిస్తారు. ఒకవేళ మన మీద ప్రేమ లేకపోతే, ఒక సౌతి ప్రేమ చూపిస్తే ఎమ్మెల్యే గారు మనకు చైర్మన్ పదవి ఇవ్వరని ఒకటి మనం గమనించాలా. ముందు తప్పకుండా మనము ఒకవేళ మనకు రాజకీయాలు ప్రాధాన్యత ఇవ్వకపోతే తప్పకుండా మనం ముందు ఉండి కూడా మనము దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దీనికి మీకు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి కూడా మీకు అండగా ఉంటుందని తెలుపుతున్నా. మనోహర్ రెడ్డి గారు మరొకటి చెప్పింది ఏంటంటే, మీరు ఒక నిర్ణయానికి వస్తే, మీరు మైనార్టీ ఇతరులకు మీరు చైర్మన్గా పదవి ఇస్తున్నట్లయితే మీరు దాన్ని ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మైనార్టీ నాయకుడిని మీరు చైర్మన్ చేస్తారని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.